బీజేపీలోకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పంజాబ్కు సంబంధించినటువంటి దాదాపు 6 ఎంపీలు 7 రాజ్యసభ సభ్యులుగా పార్టీకి 7 రాజ్యసభ సభ్యుల రాజీనామా 3/200 మెజార్టీతో బీజేపీలో విలీనమైనట్లు ప్రకటన. నితిన్ నబీన్తో భేటీ. 7లో 6 పంజాబ్ నుంచి ఎన్నికైన వారే. నిర్దేశించుకున్న లక్ష్యాల నుంచి పార్టీ దూరం జరిగింది. వారి నేరాల్లో భాగం పంచుకోలేక బయటకు వచ్చా. పంజాబీలకు బీజేపీ మరోసారి ద్రోహం చేసిందంటూ కేజ్రీవాల్ చెప్తున్నారు. ఆ ఎంపీలు ద్రోహులు, ఆప్ వెంటే పంజాబ్ ఆ వేటు వేయాలని చైర్మన్ కోరుతామంటూ సంజయ్ సింగ్ చెప్తారు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్లో లుకలుకలు చద్దాతో పలువురు ఆప్ ఎమ్మెల్యే సంప్రదింపులు. వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు అంటూ చూస్తున్నాం. సో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి చద్దాను అక్కడ బ్రాండ్ అంబాసిడర్ పెట్టి ఏదో డ్రామా ప్లే చేద్దామని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. సో ఇక్కడ విషయం ఏం తెలుసా, ఇందులో అశోక్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అశోక్ చద్దానా అశోక్ ఏదో ఉంటుంది ఆయన పేరు, ఆయనకు లవ్లీ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి పంజాబ్లో ఉంటుంది. సో దానిపైన మొన్న ఈడీ రైడ్ జరిగినాయి. రీసెంట్గా ఈడీ రైడ్ జరగంగానే దెబ్బకు వచ్చి జాయిన్ అయిపోయాడు. అంటే ఈడీని ఏ విధంగా వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. బీజేపీ పార్టీ వాళ్ళకి గతంలో సుజనా చౌదరి లాంటి వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరిపైన ఈడీ రైడ్లు చేయడం, జాయిన్ చేసుకోవడం, ఈడీ రైడ్లు చేయడం, జాయిన్ చేసుకోవడం, ఇవే జరుగుతున్నాయి తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ 100% ఇది దుర్మార్గమైనటువంటి విషయం కనబడుతోంది. సో అశోక్ మిట్టల్ రాజీవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, రాజేందర్ గుప్తా, విక్రమ్జిత్ సింగ్, హర్భజన్ సింగ్. సో ఇక్కడ అశోక్ మిట్టల్ ఎవరైతే ఉన్నారో ఈయనకు లవ్లీ యూనివర్సిటీ అని ఒకటి ఉంది పంజాబ్లో. సో దానిలో భాగంగా దానిపైన కొన్ని ఆరోపణలు రావడంతో ఈడీ రైడ్స్ చేసింది. రైడ్స్ చేయంగానే ఇమీడియట్గా వచ్చి జాయిన్ అయిపోయాడు. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఇంత దారుణంగా ఉన్నది వీళ్ళ యొక్క పరిస్థితి. సో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన 7 రాజ్యసభ సభ్యులు 6 పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే కావడంతో వారితో పంజాబ్కు ఆప్లకు చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్ర సంకటంలో నెట్టివేశాయి. ఇదంతా శుక్రవారం రాఘవ్ చద్దా తదితర ఆప్ ఎంపీల ఆకస్మిక మీడియా సమావేశంలో ప్రారంభమైంది. ఇటీవలే ఆప్ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగింపులకు గురైనటువంటి రాఘవ్ చద్దా తన స్థానంలో ఆ పదవి చేపట్టిన మరో ఎంపీ అశోక్ మిత్తల్తో కలిసి ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారితో మరో ఎంపీ సందీప్ పాఠక్ కూడా ఉన్నారు. రాఘవ్ చద్దా మాట్లాడుతూ తమతో పాటు మరో 4 ఆప్ ఎంపీలు సో వీళ్ళందరూ రాజీనామా చేశారని తెలిపారు. తమ బృందం బీజేపీలో విలీనమవుతున్నట్లు తమ సొంత సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణకు సమర్పించారు. రాజ్యాంగం ప్రకారం 3/200 మంది సభ్యులు ఉంటే వేరే పార్టీతో విలీనం కావచ్చని గుర్తు చేశారు. నా యవ్వన కాలంలో 15 ఏళ్లు ఆప్కు దారితీశాను. నా రక్తం స్వేదంతో నేను పార్టీ నిర్మించాను. కానీ ప్రస్తుతం ఆ పార్టీ నిర్దేశించుకున్న సిద్ధాంతాలు విలువల నుంచి పూర్తిగా దూరం జరిగింది అంటూ చూస్తున్నాం. సో ఆప్ను విడిన 7లో స్వాతి మాలివాల్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగతా 6 పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికారు. ఈ పరిణామంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్స్లో స్పందిస్తూ పంజాబీలకు బీజేపీ మరోసారి ద్రోహం చేసిందని విమర్శించారంటూ చూస్తాను. సో ఇక్కడ చూడండి, ఈడీ దాడులు ఆ వెంటనే ఫిరాయింపు. ఈడీ దాడులు కాగానే ఏ విధంగా ఫిరాయించారో చూడండి, ఎంత భయపడుతున్నారో. సో రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా ఉన్నటువంటి రాఘవ్ చద్దా పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించడం లేదని కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ప్రధాని మోడీ మీద అవసరమైన సందర్భాల్లో కూడా విమర్శలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఆప్ నేతలు ఇటీవల విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన డిప్యూటీ నేత పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో లవ్లీ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎంపీ అశోక్ మిట్టల్ నియమించారు. ఈ పదవిలో నియామకమైన వెంటనే అశోక్ మిట్టల్ నివాసంపై ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాఘవ్ చద్దాతో పాటు అశోక్ మిట్టల్ కూడా ఆప్ను వీడడం గమనార్హం అంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి కనబడుతుంది. పంజాబ్లో ఆ ప్రభుత్వం మరి కూలిపోయే అవకాశం ఉందా అనేటువంటి నీలి మేఘాలు కూడా కనుక, ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళతోటి చర్చ జరుగుతున్నారట. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్లో పార్టీకి చెందినటువంటి 63 మంది ఎమ్మెల్యేలు రాఘవ్ చద్దాతో సంప్రదింపులు జరుపుతున్నారని రిపబ్లిక్ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. ఈ పరిణామాలపై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ మాట్లాడుతూ రాజ్యసభ టికెట్లను ఆప్ అధిష్టానం పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారులకు ఇచ్చిందని, వారికి వ్యాపార ప్రయోజనాలు తప్ప పార్టీ సిద్ధాంతంతో ప్రమేయం లేదన్నారు. ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో కూడా ఇదే జరిగిందని, కాబట్టి రానున్న రోజుల్లో పలువురు ఎమ్మెల్యేలు ఆప్ను వీడినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని చెప్పారు. శిరోమణి అకాలీదళ నేత విక్రమ్ సింగ్ ఇవే వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారన్నారు. ఏకంగా సీఎం భగవంత్ మాన్ చేరవచ్చని వ్యాఖ్యానించారంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో అంటే ఎట్లా లొంగ తీసుకుంటారు బీజేపీ ఎట్లా లొంగ తీసుకు చూడండి, అంత దారుణంగా వ్యవహరిస్తుందో గమనించాలి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. సో పంజాబ్లో అధికారంలోకి వద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 100% పంజాబ్ ప్రజలు బీజేపీని బండకేసి కొడతారు, నో డౌట్. అలా బండకేసి కొట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీజేపీ దరిదాపులో గురు రానియరు పంజాబ్ 100%. అక్కడ శిరోమణి అకాలీదళ లేకపోతే కాంగ్రెసా, ఈ రెండిట్లలో మళ్ళీ ఏదో ఒక పార్టీ గెలిచే అవకాశం తప్ప బీజేపీ దగ్గర వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ రాఘవ్ చద్దా రీసెంట్గా నేషనల్ ట్రెండ్ అయిండు. సో రాఘవ్ చద్దా మీరు గతంలో పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు అవే మాటలు మాట్లాడగలుగుతారా? అవే మాటలు ఈరోజు మీరు
రీఛార్జ్ల గురించి మాట్లాడినరు. రకరకాల చిన్న చిన్న అంశాలు ప్రజలకు ఏ విధంగా పెద్ద నష్టం చేస్తున్నాయో ప్రతి అంశం గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు కదా, బీజేపీలో పార్ట్ అయింది కదా, ఇప్పుడు మాట్లాడి చూద్దాం. మాట్లాడతారా? అంటే ఎంత అంటే ఒక రకంగా ఇమేజ్ రావడానికి ఒక ప్రయత్నం చేస్తారు, ఇమేజ్ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతారు. చూద్దాం ఈయన నిజంగా ఆయన మాట్లాడినటువంటి పార్లమెంట్లో మాట్లాడే మాటలకు కట్టుబడి ఉంటాడా, లేకపోతే ఇక బీజేపీ తొత్తుగా వ్యవహరించి సైలెంట్ అయిపోతారా చూద్దాం. కొన్ని రోజులు అయితే ఈయన కథ ఏంది కార్యక్రమం అని కూడా బయటపడతాయి. ఇక మొన్న బీజేపీ సంస్థలు దుర్వినియోగం చేస్తుంది రాఘవ్ చద్దా చూడండి, మొన్న ఏమన్నాడు, బీజేపీ సంస్థలు దుర్వినియోగం చేస్తుంది అని చెప్పేసి రాఘవ్ చద్దా చెప్పాడు. బీజేపీ విధానాలు వ్యతిరేకించడం అంటే చెప్పేసి నిన్న అన్నాడు, నేడు దేశ అభివృద్ధి కోసం బీజేపీ చేరుతున్నా అని చెప్పేసి అంటున్నాడు. ఇది పరిస్థితి. చదువుకున్న మూర్ఖులు ఎట్లుంటారు అంటే ఇట్లా ఉంటారు. చదువుకున్న మూర్ఖులు ఎంత దాకా విలువలు ఉండవు, ఏ ఉండవు అన్నదానికి రాఘవ్ చద్దా నిదర్శనం. మొన్న దాకానే బీజేపీ ఎక్కిపారేసాడు, ఇప్పుడేమో బీజేపీ దేశ అభివృద్ధి కోసం బీజేపీ జాయిన్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు.